నమస్కారం. మన దేశం కేవలం మ్యాప్ మీద ఉన్న గీతలు కాదు. ఇది వేల ఏళ్ల సంస్కృతి, సాంప్రదాయాల కలయిక. అసలు సిసలైన భారతీయత అంటే ఏంటి? మన సనాతన ధర్మం దేశభక్తి గురించి ఏం చెబుతోంది? దీని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది ధర్మం అంటే కేవలం పూజలు అనుకుంటారు. కానీ దార్నాథ్ ధర్మ ఇత్యాహు అంటే ఏది సమాజాన్ని, వ్యక్తిని నిలబెడుతుందో అదే ధర్మం. ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, ఒక పౌరునిగా నీ బాధ్యతలను నువ్వు నెరవేర్చడమే ధర్మం. మన దేశంలో రాజు నుండి సామాన్యుడి వరకు అందరూ ధర్మానికి కట్టుబడి ఉండేవారు. చరిత్రను ఒకసారి గమనిస్తే శివాజీ మహారాజ్ హైందవ సామ్రాజ్యం కోసం పోరాడారు. అంటే ధర్మస్థాపన కోసమే ఆయన పోరాటం సాగింది. మన స్వాతంత్ర పోరాటంలో కూడా బాలగంగాధర్ తిలక్ గారు గణేష్ ఉత్సవాల ద్వారా ప్రజలను ఏకం చేశారు. అంటే ధర్మం అనేది మనల్ని విడదీయడానికి కాదు, దేశం కోసం ఏకం చేయడానికి ఉపయోగపడుతుంది. వివేకానందుడు ఒక మాట చెప్పారు, వచ్చే 50 ఏళ్ళు భారతమాతే మన ప్రధాన దైవం అని. దీని అర్థం ఏంటంటే నీ చుట్టూ ఉన్న మనుషుల్లో దేవుడిని చూడటం, సమాజానికి సేవ చేయడం, ప్రకృతిని గౌరవించడం, ఇవే మన ధర్మంలోని దేశభక్తి సూత్రాలు. ఈ రోజుల్లో మనం పాశ్చాత్య సంస్కృతి వైపు వెళ్తున్నాం. కానీ ప్రపంచం మొత్తం మన యోగా, ఆయుర్వేదం మరియు మన జీవన విధానం వైపు చూస్తోంది. మన మూలాలను మర్చిపోకుండా ఆధునికతను అందిపుచ్చుకోవడమే అసలైన పురోగతి. దేశం పట్ల గౌరవం, ధర్మం పట్ల అవగాహన ప్రతి యువకుడిలో ఉండాలి. మిత్రులారా, ధర్మం మనకు క్రమశిక్షణ ఇస్తుంది, దేశం మనకు గుర్తింపును ఇస్తుంది. ఈ రెండింటినీ గౌరవించడం మన బాధ్యత. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మిత్రులతో పంచుకోండి. ధర్మాన్ని రక్షించండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది. జై హింద్. భారత్ మాతాకి జై.